అష్టకైలాసాల్లో ఒకటైన శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఢిల్లీకి ట్రైన్ ఎక్కుతున్నాము సికింద్రాబాద్ నుంచి. సో నైట్ సికింద్రాబాద్లో దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఇప్పుడు మార్నింగ్ 9 అయింది. ప్రజెంట్ సేవాగ్రామ్ తీసుకొచ్చాము ట్రైన్. ఇప్పుడు వచ్చేసి చండీగఢ్ రైల్వే స్టేషన్లో దిగాము. ఢిల్లీ దిగిన తర్వాత అక్కడ నుంచి వందే భారత్ ఎక్కి చండీగఢ్ దిగాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ వచ్చేసి కొన్ని రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, వెయిటింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ రూమ్స్. ఇక్కడ దిగి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి నెక్స్ట్ సిమ్లాకి వెళ్తున్నాం. ఇదే అండి వెయిటింగ్ హాల్, రైల్వే వెయిటింగ్ హాల్. ఏసీది మీకు ఏసీ టికెట్ ఉంటే ఫ్రీ దీంట్లో. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి సిమ్లాకి వెళ్తున్నాము. బస్సెస్ ఇక్కడ. ఇప్పుడు చండీగఢ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాము. బెహ్లానా రోడ్ అని ఇక్కడ ఉన్న అన్ని ట్రెక్కింగ్ సామాన్లు, స్లీపింగ్ బ్యాగ్స్, క్యాంపింగ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకొని చండీమాత ఆలయం ఉంటుంది, ఇక్కడ ఒక శక్తిపీఠము, అది చూసుకొని సిమ్లాకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు సెక్టర్ 43లో ఉన్నాము చండీగఢ్లో. ఇక్కడ నుంచి షిమ్లా బస్సు, ఏసీ బస్సు. మీకు ఇది పిల్లర్ నెంబర్ 31 దగ్గర దొరుకుతాయి షిమ్లా బస్సెస్. ఏసీ ఉంటుంది, ఇక్కడ నాన్ ఏసీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి సిమ్లా ఒక 3-4 అవర్స్, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. ఇది ఏసీ బస్సు. మీకు ఏసీకి నార్మల్ ఏసీకి 20-30 రూపీస్ తేడా. ఇదే ఏసీ బస్ అండి. మోస్ట్లీ ఏసీ బస్సే ప్రిఫర్ చేయండి. నాన్ ఏసీ బస్సులు కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటాయి అండ్ కొద్దిగా నీట్ కూడా ఉండవు. మీకు ఏసీ బస్ అయితే ఎక్కువ స్ట్రెస్ కూడా అవ్వదు అనమాట. 3/3 సీటింగ్ ఉంటుంది ఇటు సైడ్, అటు సైడ్ 2. సో ఇది సిమ్లా బస్ స్టాండ్ అనమాట. మీరు చండీగఢ్ నుంచి సిమ్లాకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీఖండ్కి వెళ్ళాలంటే నార్ఖండ్, రాంపూర్, బుషార్, షింగ్లా ఆ బస్సులు ఎక్కాలి. బస్సులో జర్నీ అండి చాలా టఫ్గా ఉంటుంది, కిక్కిరిసిపోయి ఉంటాయి, లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంటుంది సీట్ మధ్యలో. అండ్ సో నైట్ 11:30 అయింది. రాంపూర్ బసూర్ నుంచి ముందు ఒక 37 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇంకా దగ్గర దగ్గర 1 అవర్ జర్నీ ఉంది. ఇక్కడ ఒక హోటల్లో ఆపాడు. ఇదే మేము ఎక్కిన బస్సు హెచ్ఆర్టీసీ. ఇది మనాలి నుంచి, ఇది సిమ్లా నుంచి రాంపూర్ బసూర్ వరకు బస్సు అనమాట. ప్రైస్ వచ్చేసి 300 పర్ హెడ్ తీసుకున్నాడు. డిన్నర్కి ఆపారు. సో ఇదే అనమాట నేను ఎక్కిన హెచ్ఆర్టీసీ బస్సు. ఇది సిమ్లాలో నైట్ 8కి స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు వచ్చేసి రికాంగ్ పియోనియా ఏరియాకి వెళ్ళే బస్సు పట్టుకుంటే మీకు నార్ఖండ్, రాంపూర్ బసూర్ అనే ఏరియా, ఈ రాంపూర్ బసూర్లో దింపేస్తుంది. రాంపూర్ బసూర్ నుంచి జామ్ విలేజ్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఆటోస్, జీప్స్ దొరుకుతాయి అన్నారు. అక్కడి నుంచి ఇంకా శ్రీఖండ్ది ఆ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నైట్ డిన్నర్కి ఇక్కడ ఆపాడు. ఇప్పుడు యాక్చువల్లీ మేము రాంపూర్ బసూర్కి ఒక 37 కిలోమీటర్స్ ముందున్నాం. ఇంకొక దగ్గర దగ్గర ఒక 1 అవర్ ట్రావెల్ ఉంది. పహాడ్ కాబట్టి మొత్తం అంటే ఘాట్ కాబట్టి కొద్ది స్లో డ్రైవింగ్ ఉంటుంది. ఇప్పుడు సో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు శ్రీఖండ్కి ఎలాగా మన ఏపీ తెలంగాణ నుంచి రావాలంటే ఫస్ట్ ఢిల్లీకి రావాలి. ఢిల్లీకి మీకు అయితే ఏపీ ఎక్స్ప్రెస్, దక్షిణ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ 3 ట్రైన్స్ ఉంటాయి, రెగ్యులర్గా అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఢిల్లీ నుంచి మీరు వందే భారత్ చాలా ట్రైన్స్ ఉంటాయి చండీగఢ్కి వచ్చేయచ్చు. చండీగఢ్ నుంచి మీరు సిమ్లాకి రావాల్సి వస్తుంది. సో సిమ్లాకి మీకు చండీగఢ్ దగ్గర కొద్ది దూరంలో కాల్కాన్ ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు నారో గేజ్ ట్రైన్స్ దొరుకుతుంది. అదైతే చాలా బాగుంటుంది అనమాట ట్రిప్. నారో గేజ్ ట్రైన్లో మీకు కాల్కా నుంచి సిమ్లా వరకు ట్రైన్ మీకు బస్సు కంటే నాకు తెలిసి తక్కువ టైం పడుతుంది. ఇంకా జర్నీ కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు సీనరీలు అవన్నీ చూసుకుంటూ. సో సిమ్లా నుంచి వచ్చేసి సేమ్ నేను చెప్పినట్టే ఈ బస్సు. అదే మీరు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అట్లీస్ట్ ఒక 4 అబోవ్ అలా వచ్చారు అని అంటే
మీరు బెస్ట్ ఒక క్యాబ్ మాట్లాడేసుకుంటే, ఎందుకంటే షిమ్లా నుంచి రాంపూర్ బస్సూర్కి ఒక 150 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో మీరు ఆ డిస్టెన్స్ క్యాబ్ ఏదైనా లేదంటే అట్లీస్ట్ వెహికల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, బైక్స్ రెంటల్కి ఇస్తున్నారు. కానీ మీరు సిరికంటికి మినిమం నాకు తెలిసి ఒక 4 days అయినా పెట్టుకోవాలి. 2 days ఎక్కడానికి, 2 days దిగడానికి. సో అది ఎకనామికల్లీ సెట్ కాదు. ఒక 4 members వచ్చారంటే మీరు బెస్ట్ ఒక క్యాబ్ మాట్లాడేసుకుంటే ఈ బస్సు జర్నీ, ఎందుకంటే బస్సులో లోకల్ జనాలు చాలామంది ఎక్కుతున్నారు. అంటే చాలా రష్గా ఉంటుంది, మనకు కష్టం అవుతుంది. ఆల్రెడీ మనం చాలా అలసిపోయి ఉంటాము జర్నీ చేసే తెలుగు స్టేట్స్ నుంచి. మళ్ళీ ఇదంటే ఇంకా కిక్కిరిసిపోయి ఉన్నది జనాలు. ఇది వచ్చేసి మీకు 4 to 5 hours పడుతుంది సిమ్లా నుంచి రాంపూర్ బస్సూర్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి నార్ఖండ్ మధ్యలో ఒక పెద్ద స్టేషను, తర్వాత రాంపూర్ బస్సూర్ అన్నమాట. మేము ఎక్కిన బస్సు ఇది లోకల్ బస్సు ఆర్టీసీది. ఇవ్వండి ఇట్లుంది పరిస్థితి. లగేజులు ఇవన్నీ వేసి చాలా ఇరుకుగా ఉంటుంది, లెగ్ రూమ్ కూడా ఉండదు, నరకంగా అనిపిస్తుంది బస్సు ఎక్కితే. లాస్ట్ 25% ఆఫ్ జర్నీ అండి రాంపూర్కి దగ్గరలో ఉన్నాము. బస్సు మాత్రం చాలా స్పీడ్గా కొట్టాడు, కానీ ఘాట్ సెక్షన్ అవ్వడం వల్ల విపరీతంగా తిప్పేస్తుంది కడుపులో. ఇదే మా రూమ్ అండి, 1000 రూపీస్ తీసుకున్నారు. 2 bedded, నీట్గా ఉంది, బాగుంది. మేము నైట్ తీసుకున్న హోటల్ రూమ్ ఇది అనమాట. రాంపూర్ బుషార్ నుంచి 3 kilometers అలా వెళ్తే రాంపూర్ బుషారు. జస్ట్ 3 kilometers ముందు చాలా హోటల్స్ ఉన్నాయి, అక్కడ ఆగాము. ఇది 1000 రూపీస్ పడింది. ప్రస్తుతం మా ఫ్రెండ్ పడుకున్నారు. లేచిన తర్వాత నేను మీకు రూమ్ మొత్తం చూపిస్తాను. రూమ్ అయితే బాగుంది ఇద్దరికి. ఇదే మేము తీసుకుంటాను, క్రిమ్సన్ ఇన్. అక్కడ వచ్చేసి మా రూమ్ అన్నమాట. ఇక్కడ మామూలుగా స్ట్రీట్ డాగ్స్ చూడండి ఎంత బొచ్చు ఉన్నాయో. ఇక్కడ చలికి తట్టుకోవడానికి ఇవి బాగా ఫర్ తోటి ఉంటాయి. ఇది బయటకి వచ్చిన తర్వాత సీనరీ. ఇప్పుడు మేము రాంపూర్ నుంచి బాగీపూల్ అనే ఏరియాకి వెళ్తున్నాం. అక్కడ నుంచి చిన్న చిన్న ట్యాక్సీస్ దొరుకుతుందంట జోంగాంగ్ వెళ్ళడానికి. జోంగాంగ్ నుంచి ఇంకా శ్రీఖండ్కి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ బస్ వచ్చేసి 90 రూపీస్ తీసుకున్నారు.